సందడి సందడి. అత్తయ్య ఆ పిల్లెవరు అత్తయ్య? ఆత్మను దండాలు పెడుతుంది తప్ప ఏమడిగినా చెప్పదా? ఎవరది? కమల అత్తయ్య. ఈ ఇంట్లో కమలున్న విషయమే నాకు తెలీదు. అవును, అమ్మాయిని ఇటు తీసుకురా. అమ్మో, ఎవరు నువ్వంటేనే ఏడ్చేస్తుంది. ఇంక చెయ్యట్టుకు తీసుకొస్తే ఉంటదా? గోల్ చేసేదు. అంత విచిత్రంగా ఉంది. పోనీ మా అబ్బాయిని కనుక్కోపోయావా? కనుక్కున్నాను అత్తయ్య. ఎవరు మట్టుకాళ్ళు పొంతల్లాగానే మాట్లాడుతున్నారు. ఈ పనోళ్ళేమో నన్ను ఎర్రోని చూసినట్టు చూస్తున్నారు. అంతెందుకు, ఆ అమ్మాయి గురించి మన లహరికి బావ ఒకలాగా చెల్లెమ్మ ఒకలాగా చెప్పారంట. నేనేమో విఘ్నం తమ్ముడితో వచ్చిందేమో అనుకున్నాను. అది కాదు, ఏంటో ఎక్కడో అనుమానం తన్నేస్తుంది అత్తయ్య. అంత తన్నుకోవడం ఎందుకు? ఒకసారి మా అబ్బాయిని తీసుకురా చూద్దాం. కరెక్ట్ గా చెప్పావు అత్తయ్య. క్షణంలో పిలుస్తా నాకు. ఎవరా అమ్మాయి? అదే విరించి అన్న క్లోజ్ ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు. వాడు నాకు దూర బంధువుగా కూడా నేను ఫీల్ అవుతాను. కరెక్టే కదమ్మా? అవును, కరెక్టే. వాళ్ళ అమ్మాయమ్మా. వాడు వాళ్ళ ఆవిడ ఊరెళ్తూ ఎండలకి పిల్ల ప్రయాణం చేస్తే అలసిపోతుందని చెప్పి మన ఇంట్లో వదిలిపెట్టాడు. ఆ పిల్లే ఈ పిల్ల. నిజమా? ఆ పిల్ల మీద నీకు అనుమానం ఏంటి? చిన్న పిల్లలు కొత్త వాళ్ళని చూసే భయపడతారు కదా. పైగా 4 ఏళ్ల పిల్లకి అంత భక్త. ఒకసారి ఎత్తుకురా చూద్దాం. ఏంటి ఎత్తుకొచ్చేది? చిన్నపిల్ల అయితే నేను బిస్కెట్లు ఇచ్చి మచ్చిక చేసుకోను అత్తయ్య. 4 ఏళ్ళు దాటి 15 ఏళ్ళు అయింది. బాబా బొంకుతున్నాడు. మనోరంజని బాగున్నావా? బాగున్నావయ్యా. బాగోకే. తమరు చేసిన నిర్వాకానికి ఇదిగో ఇలా ఉన్నావు. మీరు ఇలాంటి పని చేస్తారనుకోలేదు బాబు. ఎలాంటి పని? సిగ్గులేప సరి. ఇంకా అడుగుతున్నారు. మీ అమ్మగారు ఎంత గారాబం చేస్తే మాత్రం ఇంతగా చెడిపోతారనుకోలేదు. నట్టు ఇటు తిరుగు. ఏంది మనోరంజనే? ఇంటికి తలవంపులు తెస్తావు అనుకోలేదు. నువ్వే గనక నా అన్నం అయితేనా? ఇలా చెతక పాదేసేదాన్ని. డైలాగ్ అడ్డు యాక్షన్ ఇటువా. అబ్బా ఇదేం బాగలా. అబ్బా సారీ నట్టు. మీరు అయ్యో అక్షంతలా. ఓకే ఓకే. ఎంతకీ మీరు ఇదేంటిది? ఏడుస్తూ వెళ్ళిపోయింది. నేనేమన్నాను? ఈడు కూడా ఏడుస్తున్నాడేంటి? ఈ ఏడుపేంట్రా బాబోయ్. ఒరే, నువ్వు నా పెంపకంలో ఇలా తయారయ్యావు అని అడ్డమైన వాళ్ళు నన్ను ఆడిపోసుకుంటున్నారా? ఎందుకమ్మా ఆడిపోసుకుంటారు? నేనేం తప్పు చేశానని? లేదే, ఇక నువ్వేం మాట్లాడుకో. వీడు బాగా తెగించేశాడు. అరే, చేసింది తప్పు అని వాడు ఒప్పుకోనప్పుడు ఇక వాడితో ఏం వాదిస్తాం? సరే, ఒక నిర్ణయానికి వచ్చేద్దాం. నాన్న, ఇప్పటిదాకా ఏది క్లారిటీగా లేదు. కనీసం ఇప్పుడు మీరు తీసుకునే నిర్ణయం అయినా కాస్త స్పష్టంగా చెప్పండి. విన్నావా ఏం మాట్లాడుతున్నాడో? ఇప్పటిదాకా మన బతుకే స్పష్టంగా లేదుట. చూస్తున్నానండి. అబ్బా, నాకు పిచ్చెక్కేలా ఉంది. కొంచెమైనా అర్థం కావాలంటే మీరేం నిర్ణయం తీసుకున్నారో అది ముందు చెప్పండి. దాన్ని బట్టి నేను సబ్జెక్ట్ ఏంటో అర్థం చేసుకుంటాను. చూసావా ఏ రకంగా కంగారు పడుతున్నాడు? అంటే అవసరమైతే ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నట్టున్నాడు. అవునండి. అల్లుడు, ఆ అమ్మాయి ఎవరో చెప్పు. చెప్తా విను, మళ్ళీ ఫీల్ అవ్వకూడదు. అవును, అయినా నేను చేయగలిగింది ఏముంది అల్లుడు? చెప్పు అల్లుడు. మామా విసిగించుకో. నువ్వేదో చెప్తావని ఆశపడి వచ్చాను. నువ్వు కూడా చెప్పు చెప్పు అంటే ఏం చెప్పను? సరే ఇట్రా. నువ్వు ఉమ్మనంటే వస్తాను. ఏహారా. ఇప్పుడు అమ్మ మేమేదో నిర్ణయం తీసుకునేదాకా నీకేది చెప్పొద్దు. కనీసం ఆ నిర్ణయం ఏంటో తెలియని అప్పుడు చెప్తాను. ఓకేనా? ఏం జరిగిందమ్మా? ఏం జరిగిందో చెప్పు. నేను కదరా చెప్పవలసింది, నువ్వు చెప్పాలి. ఇదే నీ ఆఖరి నిర్ణయమా? దేని గురించి? అమాయకుల్లా నటిస్తున్నాడు. నువ్వు బాగా బరితెగించిపోయావరా అమ్మా. అర్థమైంది. మీరు మాట్లాడుకోండి. ఇదండి సందడి. మిగతా సందడి రేపు చూడండి. దీన్నే సందడే సందడి అంటారు. చూడండి బాబు, సందడి సందడి.